ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీ అందుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 31వ వచనంలో, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమైందైనను దానిని తినవచ్చును, ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. దేవుడైన యెహోవా లేవీయులకు స్పష్టంగా సెలవిచ్చిన మాట, వారికి దేవుడిచ్చిన భాగమును వారు ఏ స్థలంలో ఉందైనా వాటిని తినవచ్చు. కొన్నిసార్లు విశ్వాసుల సమాజం కావచ్చు, వెలుపటి వారు కావచ్చు, కొన్నిసార్లు సేవకుల మీద నింద మోపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది దేవుని సేవకు సమర్పించింది, ఇల్లు వ్యర్థంగా ఇలాగా ఉపయోగిస్తున్నారు అన్నట్లుగా కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు వారికి ఇచ్చింది వారు ఏ స్థలమందైనను దానిని అనుభవించుటకు దేవుడు వారికి ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన లోతుల్లోనికి, అనుభవాల్లోనికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వాక్యం బట్టి వాక్యానుసారంగా మాట్లాడడానికి మనము మనలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేయొచ్చు. ఆమేన్.